టీడీపీ అధినేత చంద్రబాబు 35 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా 7 సార్లు గెలిచారు. కానీ ఈసారి ఎన్నికల్లో గట్టిగా షాక్ తగలబోతోందా? ఆయనకు ఓటమి తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ కంచుకోటకు బీటలు పడడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. నిత్యం అందుబాటులో ఉండే నాయకుడే తమకు కావాలంటున్నారు. అసలు కుప్పం ప్రజల మనోగతం ఎలా ఉందో గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి చేసిందేమీ లేదనేది అక్కడి ప్రజల మాట. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని అంటున్నారు. అందువల్లే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా సాగిందని గుర్తు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కుప్పం మున్సిపాలిటీలో ఫ్యాను గాలి వీచిందంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గెలవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు కుప్పం ప్రజలు. సార్, కుప్పం నియోజకవర్గంలో గత 35 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్నారు. అయితే ఈసారి అయితే కుప్పంలో ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపాలిటీలు అందరూ కూడా వైసీపీకి మెజార్టీ ఇచ్చి గెలిపించినారు. ఈసారి కూడా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల వల్ల అన్ని పథకాలు కూడా ప్రజలకు అందించారు. కుప్పం ప్రజలకు అన్ని పార్టీలకు పథకాలు అందింది. అందరినీ వచ్చింది. ఆర్డీఓ ఆఫీస్ కూడా ఇక్కడ కుప్పంకి వచ్చింది. మళ్ళీ మున్సిపాలిటీ అన్నీ వచ్చింది. కాబట్టి డెవలప్మెంట్ కూడా చాలా చేసినారు సార్. ఇది 5 సంవత్సరాల్లో డెవలప్ చేసినారు. కాబట్టి ఖచ్చితంగా ఈ భరత్ సార్ గారు ఎమ్మెల్యేగా కూడా గెలిచే అవకాశం ఉంది సార్. ఈ 5 ఏళ్ళు చేస్తాడు, వచ్చే 5 ఏళ్ళు అభివృద్ధి చేస్తాడు, మాకు పరిపాలన ఎట్లుంటుందని చూపిస్తాడని చెప్పి మేము వేచి చూసాము. కానీ ఇంతవరకు అయితే 35 సంవత్సరాలుగా మేము చంద్రబాబు నాయుడికి ఓటేసి గెలిపించి మార్పు ఏముంది, మాకు ఈ రాజకీయం అనేది ఎట్లా అనేది నేర్పించకుండా పేదవానిగానే చూసుకొని పేదవాడు ఎట్లుండాలంటే అట్లే ఉంటేనే ఓటేస్తాడని అనిసిపెట్టుకొని మమ్మల్ని ఇంతవరకు అన్యాయం చేశాడు. రాజకీయం ఇట్లుంటుంది, అభివృద్ధి ఇట్లుంటుంది, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇలాగే అందాలని నేర్పించింది మా భరత్ అన్న. అందుకోసమే మా అన్నం పెట్టినని మరికూడదని మాకు రాజకీయము భవిష్యత్తు కల్పించిన మా భరత్ అన్నకే మేము పక్కున్నాము. ఖచ్చితంగా భరత్ అన్న గెలుస్తాడు. ఆ రోజు నేను పరిపాలన వేరా, ఈరోజు వచ్చిండే పరిపాలన వేరా. ఈ పరిపాలన అందరికీ నచ్చింది. అందరూ కూడా భరత్ అన్న వైపే ఉన్నారు. ఈరోజు మంచి మెజారిటీతో భరత్ అన్న గెలువబోతా ఉన్నాడు. కుప్పం నియోజకవర్గంలో కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుదిపల్లి మండలాలు ఉన్నాయి. 4 మండలాల ప్రజలు సీఎం జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకు షాక్ తప్పదని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బాబును కుప్పం ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు. 100కు 200% చంద్రబాబు నాయుడు గారికి రిటైర్మెంట్ ఇవ్వడం ఖాయం కుప్పం ప్రజలు. ఎందుకంటే రీజన్ ఏమంటే రియల్గా డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు ఇక్కడ చేయలేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఆయన ఎన్ని చెప్పినా ఎవరికైనా కళ్ళు ఉండే వాళ్ళు వచ్చి కుప్పం చూస్తే ఇది ఇంకా పల్లెటూరు వాతావరణం, అసలు మున్సిపాలిటీ కూడా చేయని వ్యక్తి ఆ మనిషి ఒక చీఫ్ మినిస్టర్గా ఉండే అంటే ఇంకా ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భరత్ మారు గెలవటం మాత్రం రాసిపెట్టేసింది అంతే. దానికి ముఖ్య కారణం ఈ టౌన్లో ఎప్పుడు పర్సంటేజ్ ఎక్కువ జరగదు. రూరల్లో జరుగుతుందేమో కానీ కుప్పంలో అయితే జరగదు. అట్లాంటిది ఇక్కడ కూడా 80% పెరిగిందంటే ఖచ్చితంగా చాలా వరకు బెనిఫిషరీస్ ఉన్నారు. ప్లస్ అందుబాటులో ఉన్న లీడరు కుప్పంలో భరత్ అనే అతను ఉన్నాడు. కాబట్టి ఏ టైంకి వచ్చినా తను ఏవి సాల్వ్ చేసే పరిస్థితులు ఉన్నాడు కాబట్టి చేస్తున్నాం. ఇంకోటి ఏమంటే రాజరికం అనేది లేదు. చంద్రబాబు నాయుడు అయితే ఆయన పిఏలో లేకపోతే ఎవడో ఇంకొతాడు ఎక్కడో డిస్టిక్ల నుంచి వచ్చి ఊరికే 2 రోజులు ప్రగల్భాలు పంది ఇక్కడి నుంచి ప్రజలు మభ్యపెట్టి ఉండే క్యాడర్ని మభ్యపెట్టి పాపం ఓట్లు దండుకోవాలని ట్రై చేశారు. కానీ ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యి శ్రీకాంత్ అనే వ్యక్తి అయితే మళ్ళీ ఆయన నేటివ్కి పోయే పరిస్థితి 4వ తేదీ పైన కనబడుతుంది. ఈ మారు 3 నెలలకు ఒక మారు చంద్రబాబు నాయుడు రావటము, లోకేష్ రావటము, మళ్ళీ వాళ్ళ వైఫ్ భువనేశ్వరం గారు రావటం, ఇంకా స్పెషల్ ఫోర్సెస్ అంతా ఈ శ్రీకాంత్ అండ్ ఇలాంటి బ్యాచెస్ అంతా దింపటం, ఇవంతా సంకేతం ఏమంటే చంద్రబాబు నాయుడుకు భయం పుట్టుకునింది. కాబట్టి ఈరోజు ఆయన ఇన్ని డ్రామాలు వేస్తున్నాడు. కుప్పంలో ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ వస్తోంది. ఈసారి ఓటమి తప్పదు అంటున్నారు స్థానికులు. సీఎం జగన్ పాలనలో సంక్షేమ పథకాలతో ఎంతో లబ్ధి పొందామని చెబుతున్నారు. కుప్పం ప్రజల అభిప్రాయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి నియోజకవర్గ ఫలితాల్లో కుప్పం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది.
ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. 35 ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం సహకరించకపోవడం పట్ల ఈసారి కుప్పం ప్రజలు మార్పును కోరుకుంటున్నారనేది క్షేత్రస్థాయిలో ప్రజానాడి తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గ కేంద్రంలో కుప్పం పట్టణంలో ప్రస్తుతం మనం ఉన్నాం. కుప్పం నగరంలో సుదూర ప్రాంతాల నుంచి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, రామకుప్పం మండలం కావచ్చు, శాంతిపురం మండలం కావచ్చు, గుడిపల్లి మండలం, కుప్పం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో క్షేత్రస్థాయిలో వాళ్ళ ప్రజల మనసులో ఏముందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు మీది? వెంకటాపురం. వెంకటాపురం. ఏమనుకుంటున్నారు? ఈసారి ఎన్నికలు అయిపోయినాయి, ఓటింగ్ అయిపోయింది, కౌంటింగ్ తెలియాల్సి ఉంది. ఏమనుకుంటున్నారు? ఈ ప్రాంతంలో చేతికి కూడా వేసుకున్నారు గుర్తేదో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఏమేమి పథకాలు అందే పెద్దనా? మాకు ప్రతి ఒక్క పథకం, అమ్మఒడి, రైతు భరోసా, కాలనీ ఇండ్లు, పిఎం కిసాన్, ఈ సైతోడు డబ్బులు అవన్నీ రైతులకంతా ఇచ్చినాడు. కుప్పానికి ప్రధానంగా వచ్చిన తర్వాత కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తున్నారు, ఆర్డీఓ కార్యాలయం అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పం ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరం పట్టణ నడిబొడ్డులో కుప్పం పార్కు లోపలికి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. అంటే అభిప్రాయం చెప్పండి, కుప్పానికి సంబంధించి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు వైసీపీ వస్తేనే బాగుంటుంది. వైసీపీ వస్తేనే బాగుంటుంది. భారత్ గెలుస్తాడు. కుప్పం ప్రజలు 35 ఏళ్లుగా కుప్పాన్ని పట్టించుకోలేదు, ఈసారి మార్పు కోరుకుంటున్నారు అనేది గ్రౌండ్ లెవెల్ ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నారు. మార్పు అనేది ఖచ్చితంగా కోరుకుంటారు. అందుకే కదా పర్సంటేజ్ కూడా ఈరోజు పెరిగింది. కోరుకుంటారు. ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మార్పు అభివృద్ధి అనేది కనబడతా ఉంది. మీకు అయితే అభివృద్ధిగానే ఉంది. అభివృద్ధి అంటే ఏమండి? అభివృద్ధి అంటే ఏమి? అభివృద్ధి అంటే కుటుంబం బాగుపడాలా, మనం బాగుపడాలా, మన ఫ్యామిలీ, మన పిల్లోళ్ళు చదువులు అవి బాగుపడితేనే అభివృద్ధి. మీ వరకు ఏమేమి పథకాలు బాగుపడినామని మాకు రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, చేయుత కానీ అన్నీ వచ్చినాయి. కుప్పం నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. గడిచిన 35 ఏళ్లుగా లేనటువంటి అభివృద్ధి ఒక విపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఇచ్చినటువంటి సంక్షేమ పాలన ఈసారి చంద్రబాబు నాయుడుకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోందన్నటువంటి ఆశాభావాన్ని అయితే కుప్పం ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మెజారిటీ ఓట్లతో విజయం సాధించే దిశగా భరత్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అభిప్రాయాన్ని అయితే క్షేత్రస్థాయిలో చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం నుంచి. కుప్పంలో గత ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదైంది. ఈసారి 89.88% పోలింగ్ జరిగింది. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఓటింగ్ శాతం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. సీఎం జగన్ హంద్రినీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి అందించారని చెబుతున్నారు. రామకుప్పం మండలం ప్రజల మనోగతంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కుప్పం నియోజకవర్గ ప్రజల మనోగతం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రామకుప్పానికి మనం మండలానికి చేరుకోవడం జరిగింది. రామకుప్పం మండలంలో ప్రస్తుతం ప్రజల మనోగతం ఏ విధంగా ఉంది, కుప్పం ప్రజల ఓటర్లు తీర్పు ఏ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మీరు చెప్పండి, కుప్పం నియోజకవర్గంలో ఓటర్లు మనోగతాన్ని ఇప్పటికే ఓటు రూపంలో తేల్చి ఉన్నారు. మరో 3 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఏ పార్టీకి వస్తే అధికారంలో బాగుంటుంది, ఏ పార్టీకి మీరు ఓటేశారు? వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని పూర్తి దృఢ నమ్మకంతో చెప్తున్నా. రెండోది వచ్చి ఎలక్షన్ ఓటు హక్కు పుట్టినప్పుడు, స్వరాజ్యం వచ్చినప్పటి నుంచి ఓటు చూస్తూ ఉండేది మేము. 86 నా వయసు అయినా అప్పటి నుంచి ఎన్నో ఎలక్షన్లు చూసినా కాబట్టి ఆయన ముసలిళ్ళకి చేసిన ద్రోహం ఇంత అంతా కాదు చంద్రబాబు నాయుడు. అది ఉండేది చెప్తా ఉండదు. చంద్రబాబు నాయుడు ముసలిళ్ళకి చేయలేదు. ఈ పొద్దు పేదల పెన్నెదిగా ఒక్క జగన్మోహన్ రెడ్డి నిలిచినాడు కాబట్టి మాకు ఆనందంగా ఉంది. గతంలో ఉన్న మార్పుకు ఈసారి వచ్చిన మార్పు చూస్తూ ఉంటే ఖచ్చితంగా పేద ప్రజలు ఫ్యాన్ తిరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంది. అది మా ఉద్దేశం. పెద్ద చెప్పండి, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏ పార్టీకి వెనుదన్నుగా నిలిచారనుకోవచ్చు? వైఎస్ఆర్ తప్పకుండా మెజారిటీ వస్తుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి తీరుతాడు, దానికి ఏమాత్రం డోకాలేదు. ఆయన చేయండి సంక్షేమ కార్యక్రమాలు కానీ
ఎవరు ఇంకా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. కుప్పంలో కూడా జెండా ఎగిరేస్తారు. ఖచ్చితంగా ఈసారి కుప్పం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బలంగా నమ్ముతున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? కుప్పంలో నుంచి మీరు కుప్పంలో రామకుప్పం మండలంలో మీ ప్రాంతం నుంచి ఎలా ఉండబోతుంది? మా ప్రాంతంలో కూడా మార్పు అనేది రావాలా అని చెప్పి ఈయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇక్కడ ఏం పెద్దగా ఏమీ చేయలేదు. స్థానికగా పరిశ్రమలు కానీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మాత్రం ఏమాత్రం లేదు. ప్రతి ఒక్కరూ ట్రైన్ ఎక్కి బెంగళూరు పోవాల్సిందే, రావాల్సిందే. ఒక 10 రూపాయల సంపాదన కావాలన్నా కూడా బెంగళూరు పోవాల్సిందే. కాబట్టి ఉద్యోగ రీత్యా కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకతతో ఓటు వేసిండారు. గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు. ఖచ్చితంగా కుప్పం ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్తున్నారు. పెద్ద మీరు చెప్పండి, ఏ విధంగా ఉండబోతోంది కుప్పం ప్రజల తీర్పు, ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే ఇక్కడ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఈసారి మార్పు అనేది ప్రజల్లో ఖచ్చితంగా వచ్చింది. ఈ ప్రాంత ప్రజలకు చిరకాల వంచ హంద్రీనేవ కాలువల ద్వారా సాగునీరు ఇవ్వడం, తాగునీరు ఇవ్వడం అనేది కాలువలు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ఆ అభిమానం అనేది మీరు చూపించారా? కంపల్సరీ ప్రజల్లో మార్పు అనేది వచ్చింది. ఈసారి ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు ఈ 3 మండలం నుంచి? వస్తుందండి, 30 వస్తుంది. కుప్పం నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తామన్నటువంటి ప్రజాభిమానం అయితే ఈ ప్రాంత ప్రజలు చెప్తూ ఉన్నారు. 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఏం కానీ చేయలేదు. ఆయన ఇప్పటికీ ఇక్కడ ఓటు లేదు. ఇప్పటికీ ఆయన ఓటు ఆయన వేసుకోలేదు. మెయిన్ పాయింట్ మన భరత్ సార్ వచ్చి 5 years కానీ 7 years అయినా మన ఓటు ఇవ్వడం ఉంది. ప్రజల్లో ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన పిలిచి మాట్లాడుతున్నాడు. ఎవరు ఏమైనా కష్టం ఉంటే కూడా ఖచ్చితంగా వచ్చి మనం మాట్లాడుతున్నారు సార్. కాబట్టి భరత్ సార్ మాకు ఎమ్మెల్యే కావాల. తొలిసారిగా ఇప్పటి వరకు ఇల్లు కట్టుకున్నటువంటి చంద్రబాబు తొలిసారిగా ఇల్లు కూడా కట్టుకుంటున్నాడంటే ఈ భయం దేనికోసం సంకేతం? ఓడిపోతాడని భయం సార్. ఓడిపోతాడని భయం, అంతే, ఇంకేం లేదు సార్. ఖచ్చితంగా సార్ మార్పు అనేది వస్తుంది సార్. ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి కూర్చోడు, ఇక్కడ ఎమ్మెల్యేగా భరత్ సార్ గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడు. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో మార్పు తప్పనిసరి అంటున్నారు రామకుప్పం మండల వాసులు. ప్రధానంగా 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఈ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మాకు అవసరం లేదు, ఈ ప్రాంత ప్రజల కష్టాలను నష్టాలను నిత్యం వారి యొక్క సేవల్లో తరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి భరత్ను, ఎమ్మెల్సీ భరత్ను ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తామన్నటువంటి ధీమాను రామకుప్పం ప్రజలు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, రామకుప్పం మండలం నుంచి.